హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. ఇంకా తెలంగాణలో ఎంపీ ఎన్నికలకి కొద్ది సమయం మాత్రమే మిగిలింది. అయితే ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరికి ఏ స్థానం నుంచి ఏ పార్టీ టికెట్ కేటాయిస్తుంది అనే ఉత్కంఠ అనేక పార్టీలోని ప్రధాన అభ్యర్థుల మధ్య కొనసాగుతూ ఉంది. కానీ రాష్ట్రం మొత్తం మీద ఆసక్తిని చాలా క్యూరియస్ని కల్పిస్తున్న ఏకైక స్థానం మల్కాజ్గిరి. అలాంటి మల్కాజ్గిరి స్థానం నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయటానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. గెలుస్తామనే ధీమాని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు మల్కాజ్గిరిలోనే ఏముంది, ఎందుకు అదే స్థానాన్ని అన్ని ప్రధాన పార్టీలోని అభ్యర్థులంతా అక్కడి నుంచే పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. ఈ విషయాలు తెలుసుకునే ముందు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ చైర్పర్సన్ గా ఉన్న కొమరయ్య గారు కూడా బీజేపీ మల్కాజ్గిరి సీటు పైనే కన్నేశారనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దానికి అనుగుణంగానే ఆయన గ్రౌండ్ ని కూడా ప్రిపేర్ చేసుకుని దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలను కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో చేస్తూ ఉన్నారు కూడా. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కొమరయ్య గారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. నమస్తే సార్, వెల్కమ్ టు మై స్టూడియోస్. కొమరయ్య గారు చాలా మృదు స్వభావి. ఒక 4 మాటలు మాట్లాడితే ఒక ఆన్సర్ ఇస్తారు మీరు. మామూలుగా అయితే మీకు రాజకీయాలు అసలు ఎలా సూట్ అవుతాయి? నిజంగా సూట్ అవుతాయా మీ నేచర్కి, మీ యాటిట్యూడ్కి? అంటే రాజకీయం అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ ఏం కాదు కాదా. అంటే ఎవరైనా కానీ కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్గా చేయదలుచుకుంటే చేయొచ్చు. కాకుంటే ఏంటంటే ఈ మధ్య టైంలో రాజకీయాలంటేనే ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అయి ఉంది. ఇప్పుడు రాజకీయాలలో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ గారు, జయశంకర్ గారు, నితిన్ గడ్కరీ గారు, తర్వాత వైష్ణవి గారు, అట్లా చాలామంది, పూరి గారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు సర్వీస్ చేసి వచ్చి చేస్తారు. దే ఆర్ డూయింగ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ వెల్. అయితే అది ఒక పేరు అట్లా వచ్చేసింది. కాబట్టి మంచి మనుషులు కూడా ప్రతి ఒక్కరు పాలిటిక్స్లో రావాలనేది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అంటే మన కంట్రీని ఫ్యూచర్లో పైకి తీసుకురావాలన్నా, మంచి ఒక సూపర్ పవర్గా డెవలప్ చేయాలంటే అన్ని ఫీల్డ్లలో మన పాలిటిక్స్లో కానీ, ఐఏఎస్ గ్రూప్ 1 సర్వీస్లో కానీ, డిఫెన్స్ సర్వీసెస్లో కానీ అన్నిట్లో కూడా మంచి మనుషులు పనిచేసేటోళ్ళు కావాలి. ఆఫ్ కోర్స్ మంచి మనుషులు రాజకీయాల్లో ఉండాలి, ఉన్నతంగా వ్యవహరించాలి అని మాటలకి చెప్పుకోవడానికి వరకు ఓకే. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని చెప్తూ ఉంటారు, కానీ చదువు చెప్పే వాళ్ళకి రాజకీయాలు అవసరం అంటారా? లేదు, చదువు చెప్పే వాళ్ళకంటే మా పిల్లలకు కూడా మేము లీడర్షిప్ లక్షణాలు మొదటి నుంచే 5th క్లాస్ నుంచే నేర్పిస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఒక లీడర్ అనే లక్షణం ఉంటే అతను ఏ ఫీల్డ్, పాలిటిక్స్లో బాగా షైన్ అవుతాడు, బిజినెస్ చేసుకున్న బాగా షైన్ అవుతాడు, తర్వాత ఉద్యోగం చేసిన షైన్ అవుతాడు. అంటే లీడర్ అంటే ఏంది, మనుషులను ఏ విధంగా తన ఐడియాస్ను, మంచి ఐడియాస్ను కన్విన్స్ చేసి ముందుకు లీడ్ చేసేటోడే లీడర్. అందులో పాలిటిక్స్ కూడా ఒక భాగమే సబ్జెక్ట్ అంటారు. ఓకే, ఎందుకు అనిపించింది పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి, అది కూడా పార్లమెంట్ని చూస్ చేసుకున్నారు మళ్ళీ? అంటే 94 నుంచి స్కూల్ బిజినెస్లో ఉన్నాము. అన్ని బిజినెస్ చేసాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాము, తర్వాత పవర్ ప్రాజెక్ట్ చేసాము, గ్రీన్ పవర్ మెయిన్లీ. తర్వాత స్కూల్స్ చేసాము. స్కూల్స్ అన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చింది. ఒక ఎవ్రీ ఇయర్ ఒక 40,000 స్టూడెంట్స్ మన దగ్గర చదువుకొని బయట పోతారు, LKG నుంచి 12th వరకు, ప్లస్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్లో. కాబట్టి ఒక లెవెల్కి తీసుకొచ్చాం. కాబట్టి ఒక మంచి సిటిజన్గా, మంచి పౌరుడిగా, మంచిగా మన దగ్గర చదివిపోయిన IAS IPS అయ్యారు, మన గ్రూప్ 1 సర్వీస్లో ఉన్నారు, తర్వాత డిఫెన్స్లో ఉన్నారు, అన్ని ఫీల్డ్లలో వచ్చారు, అబ్రాడ్లో ఉన్నారు, చాలా మంది డిఫరెంట్ కంట్రీస్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా ఒక స్టేజ్కి వచ్చారు, వాళ్ళు టేక్ఓవర్ చేసే అది ఉంది. కాబట్టి ఈ పాలిటిక్స్ అనే ఈ ఏరియాకి వచ్చేస్తే ఇది లార్జర్ ఇంట్రెస్ట్లో మనం పనిచేయడానికి ఒక స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇండివిజువల్ కూడా సర్వీస్ చేయొచ్చు, కానీ దానికి ఒక లిమిటెడ్ ఉంటుంది. ఈ పాలిటిక్స్ కానీ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒకవేళ ఉంటే మనం ఇంకా పాలసీ మ్యాటర్స్లో, తర్వాత ఇప్పుడు మన ఎనీ కంట్రీ డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ కావాలి, మెయిన్ కన్స్ట్రక్షన్ కావాలి, అఫోర్డబుల్ హౌసింగ్ కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలి, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే ప్రాపర్గా గ్రీన్ బెల్ట్ ఉండాలి, మనకు ప్రాపర్ ఆక్సిజన్ ఉండాలి, వాటర్ పొల్యూషన్ లేకుండా ఉండాలి. ఇవన్నీ చేస్తే మనకేమైందంటే మనకు లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి.
అయితే మల్కాజ్గిరి మీరు అన్నట్టుగా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా కాబట్టి మల్కాజ్గిరి అనే ఒక కాన్స్టిట్యున్సీని నేను ఎందుకంటే 45 years నుంచి నేను ఆ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉంటా. సో మీరు ఓటరు? నేను ఓటర్. 85 నుంచి నేను అక్కడే ఉంటా. తర్వాత మా స్కూల్స్ అన్నీ కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉండే. అంటే అక్కడ ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే ఉప్పల్ నుంచి మల్కాజ్గిరి, కంటోన్మెంట్, నాచారం, తర్వాత మెడ్చెల్, ఇంక్లూడింగ్ బాచుపల్లి, అన్ని కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీలో మా స్కూల్స్ ఉన్నాయి. తర్వాత అవి కూడా లాంగ్ స్టాండింగ్ ఉన్నాయి కాబట్టి దాంతో ఒక పిల్లలు బయటకు వెళ్ళారు, వాళ్ళు పెద్దలు అయ్యారు. ఇప్పుడు ఎక్కడైనా కాన్స్టిట్యున్సీలో తిరిగినా కానీ ప్రతి దగ్గర పోతే మా ఏదో పిల్లలు కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కలిసి మా పాప మీ దగ్గర చదివింది, లేకుంటే మా బాబు చదివాడు, లేకుంటే నేను మీ స్కూల్ సార్ అని అట్లా కలుస్తాను. అంటే ఎక్కడ పోయినా కానీ మంచి రెస్పాన్స్. అదే ధైర్యమా రాజకీయాల్లోకి రావటం? 40,000 స్టూడెంట్స్ ని పాస్ అవుట్ చేస్తున్నాను అనే ఒక ధీమా, పిల్లల యొక్క పేరెంట్స్ ఎక్కడ పోతారు నాకు ఓటేయకుండా అనే ఒక ధైర్యమే. అది దట్ మే బి వన్ ఆఫ్ ది ఒక పార్ట్. అంటే ఎవరికైనా కానీ మనుషులతో మనం అందరం కనెక్ట్గా టుగెదర్నెస్ ఉండాలంటే ఏదో ఒక మనం పని చేయాలి. అందులో మా స్కూల్స్ అనేది మాది ఒక డివిజన్, దాంతో అందరు పరిచయం. అట్లా అంటే రియల్ ఎస్టేట్లో కూడా నాకు చాలా మంది పరిచయం. నేను 45 ఏళ్ళ నుంచి సేమ్ కాన్స్టిట్యున్సీ ఉన్నట్టుగా యాజ్ ఎ పర్సన్ కూడా ఐ నో లాట్ ఆఫ్ పీపుల్. కాకుండా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎలక్షన్స్లో మోడీ గారు చేసిన లాస్ట్ 10 yearsలో పని చేసినవన్నీ ఇంకా నెక్స్ట్ థర్డ్ టర్మ్ 5 yearsలో చేయాలని, అందులో బీజేపీ గవర్నమెంట్ ఎడిదిరిగి వస్తుంది. మీ సర్వేల ప్రకారం కానీ ఏ యాంగిల్లో ఎవరిని అడిగినా కానీ బీజేపీ వస్తుంది. అందులో మల్కాజ్గిరిని కూడా బీజేపీలో గెలిపించి మన ఒక స్థానం బీజేపీ అకౌంట్లో వేయాలనేదే నా ఉద్దేశం. ఓకే, అంటే మిమ్మల్ని మీరు చట్టసభల్లో చూసుకోవాలనే కోరికనా, లేదంటే మోదీ గారి నాయకత్వంలో పని చేయాలి అని ఆశనా? ఈ రెండిట్లలో దేనికి మీ ఓటు? మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఉంది. లాస్ట్ 10 yearsలో మోడీ గారు చేసిన పనులు అంతకుముందు గవర్నమెంట్స్ 65 yearsలో చేయలేని పనులన్నీ మన మోడీ గారు చేసి చూపించారు. మనకి ఇంటర్నేషనల్గా మన ఇండియా ఇమేజ్ కానీ, లేకుంటే మీరు ఏ ఫీల్డ్, డిఫెన్స్ ఫీల్డ్ కానీ, మన నైబర్స్ ఇష్యూ హ్యాండ్లింగ్ కానీ, తర్వాత ఒక పీస్ఫుల్గా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్తోని ఉండడం కానీ, పీస్ఫుల్నెస్, కంట్రీ సేఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, పోర్టబుల్ వాటర్ సప్లైలో కానీ, రైతులకు ఫార్మర్స్కు బెనిఫిట్స్ కానీ, లేకుంటే బీద వాళ్ళకు బిలో ప్రాపర్టీ లైన్ ఉన్న వాళ్ళను ఒక 24 lakh crore పీపుల్ను అబోవ్ ప్రాపర్టీ లైన్ తీసుకొచ్చారు. ఎన్ని పారామీటర్ మీరు చూసుకుంటే డిజిటలైజేషన్ కానీ, తర్వాత 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, కొన్ని అంటే ఎవరు చేయలేని పనులు ఆయన చేసి చూపించాడు. అదే ఇన్స్పిరేషన్. అండ్ ఆయన గవర్నమెంట్లో ఛాన్స్ వస్తే ఆయన గవర్నమెంట్లో పనిచేయడం అనేది నేను ఉద్దేశం. కారు చీకట్లు అని చెప్పాలి మీ లైఫ్ అంతా కూడా, లైక్ అప్ అండ్ డౌన్స్ అని విన్నా నేను. లాంతర్లో అవి పెట్టుకొని ఆ వెలుతురికి చదువుకున్న కుమరయ్య ఈరోజు కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతి. కట్ చేస్తే పొలిటికల్ ఎంట్రీ. ఎలా చూడాలి మీ లైఫ్ జర్నీని? అంటే ప్రతి మనిషికి ఆపర్చునిటీస్ వస్తాయి, వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాలనేది నా డ్రీమ్. అది నేను అందరికీ కూడా చెప్తాను, మా పిల్లలకు కానీ, నాకు కలిసిన ఫ్రెండ్స్ కానీ, ప్రతి ఒక్కరికి చెప్తాను. అంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఫార్వర్డ్గా థింక్ చేస్తూ వెళ్ళిపోవాలి. అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక టీ అమ్ముకొని ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి, అందులో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 10 years సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. అంటే మనకు అటువంటి ప్రైమ్ మినిస్టర్ కానీ దొరకడమే మన కంట్రీకి, మన ప్రజలందరికీ ఒక గిఫ్ట్. అటువంటి మనిషి దొరకదో తెలియదు ఫ్యూచర్లో, బట్ ఉన్న పరిస్థితుల్లో ఆయన మనకు ఒక గిఫ్ట్. మనకు కంట్రీని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కానీ, కంట్రీ ఎక్కువ ఇంకా వరల్డ్లో మన ఇమేజ్ను పెంచిన దానిలో ఇప్పుడు 182 countries మనకు ఫేవర్గా ఓటేసాయి. అంటే ఒక 2-3 countries తప్ప. అది ఇంతకుముందు హిస్టరీలో ఎప్పుడు జరగలేదు అటువంటి. కాబట్టి వ్యాక్సిన్ హ్యాండ్లింగ్ కానీ, వ్యాక్సిన్ వేరే కంట్రీస్కి ఇవ్వడం కానీ, మీరు ఏ యాంగిల్ చూసినా నైబరీస్కు సపోర్ట్ చేయడం కానీ, అంటే యూ టేక్ ఎనీ పారామీటర్స్ హీ హాస్ డన్ బెస్ట్. ఓకే, 10 years పట్టింది అర్థం చేసుకొని చేయడానికి, బట్ ఇప్పుడు 10 years చేసింది నెక్స్ట్ 5 years చేస్తారు. ఇంకా కొన్ని పెద్ద పనులు చేసేటివి ఉన్నాయి.
కంట్రీ కొరకు, ఫ్యూచర్ కొరకు, మన ఫ్యూచర్ జనరేషన్ కొరకు. కాబట్టి అతను ఎదురికి గెలిపియాలి, గెలుస్తాడు. అందులో మల్కాజిగిరి కూడా బీజేపీని గెలిపించి మనం మోడీ గారి ఈ 400 ఖాతాలు ఇవ్వాలి. ఓకే, కొమరయ్య గారు, ఒక క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగదలుచుకున్నా. సమాజ సేవ చేయాలి, లేదంటే సొసైటీని ఆదుకోవాలి, ఉద్ధరించాలి, అందుకే పొలిటికల్గా నా కెరీర్ని స్టార్ట్ చేశాను, అందుకే ఈ అంబిషియస్ ఉంది, సమాజ సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్తూ ఉంటారు కదా. మీలాంటి ఉన్నతంగా చదువుకొని కొన్ని వేల మందికి చదువును చెప్తూ ఉన్న వాళ్ళకి సమాజ సేవ లేదంటే ఒక మానవ సేవ, మాధవ సేవ అంటారు, అక్కడ చదువు చెప్తున్నారు, ఆల్రెడీ ఒక సేవ చేసేస్తున్నారు, అక్కడ ఫ్రీగా చేయొచ్చు కదా, పొలిటికల్ జర్నీతోనే ఎందుకు చేయాలి, ఇక్కడికి వస్తేనే చేయగలుగుతారా, ఇంకా అక్కడ ఉంటే చేయలేరా అనేది చాలా మందికి వస్తూ ఉన్న ప్రశ్న. మీరు కొమరయ్య గారు డిపిఎస్ ఓనర్గా దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? ఎందుకంటే మీలాగా వ్యాపారం లాగా చదువులు చేసేసారు అనే అపోహ మల్లారెడ్డి గారి పైన కూడా ఉంది. మిమ్మల్ని కూడా మళ్ళీ అదే ప్రశ్న అందరూ సంధిస్తూ ఉన్నారు. విద్యని వ్యాపారంగా చేసేసారు, పూర్తిగా వ్యాపారం అయిపోయింది, ఇప్పుడు వచ్చి సమాజ సేవ అంటూ ఉన్నారు, ఎంతవరకు చేస్తారు అనేది. మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పల్లవి అనేది ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరికీ సర్వీస్ చేస్తున్నాం. అందులో మెరిట్ స్కాలర్షిప్ ఉంటుంది, స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఉంటుంది. తర్వాత ఎవరైతే పే చేయలేని వాళ్ళకు మనం స్పాన్సర్షిప్ ఇస్తాం, మనమే ఇస్తాం. కాబట్టి అట్లా మీకు ఒక 100 మందిలో అట్లీస్ట్ 5 to 10 పీపుల్ మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఇస్తాం. మొత్తం 40,000లో ఆల్మోస్ట్ 10% అన్ని కలిపి డిఫరెంట్ రకాల హాస్టల్ స్కాలర్షిప్, విలేజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి హాస్టల్ స్కాలర్షిప్ ఉంటుంది, మెరిట్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఉంటుంది, తర్వాత అకాడమిక్ స్కాలర్షిప్ ఉంటుంది. సంబడి ఇప్పుడు ఆర్ట్ కానీ, క్రాఫ్ట్లో కానీ, లేకుంటే పెయింటింగ్లో బాగుంటే వాళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫోటోగ్రఫీ, అట్లా బాగుంటే వాళ్ళు ఒకవేళ అఫోర్డ్ చేయలేకపోతే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇస్తాం. అదొకటి. ప్లస్ కంపేర్ టు అఫోర్డబుల్ ఎడ్యుకేషన్లో కంపేర్ టు మాది డిపిఎస్ ఉంది, అకాడమిక్స్లో వీఆర్ ఎట్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ హైదరాబాద్లో ఉన్నది. ఆ స్కూల్స్కు మా కంపేర్ చేస్తే మా ఫీజు వాళ్ళ ఫీజుకు డబుల్ ఉంటుంది. పల్లవిది కూడా మా స్టాండర్డ్కు ఉన్న స్కూల్స్కు వేరే ఈక్వల్ స్టాండర్డ్ ఉన్న స్కూల్ చేస్తే మాది 50% ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం మ్యాక్సిమం ఎంతమందికి వీలైతే వాళ్ళని చెప్పి, కరోనా టైంలో అన్ఫార్చునేట్గా ఆయన పేరెంట్స్ ఐదర్ ఫాదర్ కానీ మదర్ కానీ అన్ఫార్చునేట్గా అదైతే వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం. అయితే ఎక్కడెక్కడ అలా ఎంతమందికి ఇచ్చి ఉంటారు కరోనా టైంలో పేరెంట్స్ ని పోగొట్టుకున్న అన్ని గ్రూప్ స్కూల్ అట్లీస్ట్ 300 పీపుల్ ఉంటారు. ఓ మై గాడ్, రియల్లీ గ్రేట్. అంటే అది దానిలో మనం ఏ క్రైటీరియా చూడలేదు, మెరిట్ క్రైటీరియా కానీ అకాడమిక్ క్రైటీరియా అవన్నీ చూడలేదు. ఎవరికైతే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయిందో అందరికి ఇచ్చాం. అట్లా ఇప్పుడు మా టీచర్స్ కూడా బాగా డెడికేటెడ్గా పనిచేస్తారు, వాళ్ళందరూ కూడా మనం కరోనా ఇన్సూరెన్స్ కూడా ఇప్పించాం. కాబట్టి మా దగ్గర మా టీచర్స్ ఈవెన్ 24 hours అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్, పేరెంట్స్కు. ఎందుకంటే వాళ్ళకు ప్రతి డౌట్ కూడా ఎప్పటికప్పుడు తీరుస్తారు. అట్లా మనం ఏ విధంగా ఎంతవరకు మ్యాక్సిమం సర్వీస్ చేయాలని చేశాము. కాబట్టి ఇంకా లార్జర్ స్కేల్లో పాలసీ మేకింగ్లో మనం ఒకవేళ పబ్లిక్ లైఫ్లో ఉంటే ఇంకా ఇప్పుడు సపోజ్ NEP 20 ఉంది, 2020 ఉంది, మేము వన్ ఆఫ్ ది ఫస్ట్ స్కూల్ ఇంప్లిమెంట్ దట్ పాలసీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్. అగైన్ మళ్ళీ మోడీ గారికి క్రెడిట్, ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ఉన్న పాలసీని బోల్డ్ స్టెప్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశారు. ఆ పాలసీ ఇంప్లిమెంట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అవుతుంది. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ బయట పోయి వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ బిలియన్స్ అవుట్ సైడ్, ఇంజనీరింగ్లో కానీ, MBAలో కానీ, అన్ని ఫర్దర్ హైయర్ స్టడీస్. ఇప్పుడు ఫ్యూచర్లో మన దగ్గర అన్ని మంచి వరల్డ్ స్టాండర్డ్ యూనివర్సిటీస్ ఇండియాకి వస్తాయి. అప్పుడు స్టూడెంట్స్ అంతా మన దగ్గర చదువుతారు. కాబట్టి ఆ డబ్బులన్నీ మనకు డాలర్స్ అన్ని మనకు సేవింగ్ అవుతాయి. కాబట్టి కల్చరు, ఆర్ట్, ఇప్పుడు మనకు చాలా మంది టూరిజం బిజినెస్ కూడా బాగా డెవలప్ అయింది ఫ్యూచర్లో ఇండియాలో. ఇప్పుడు 370 ఆర్టికల్ పోయిన తర్వాత కాశ్మీర్ అంతా, లడాఖ్కి ఈ స్పేస్లో ఇప్పుడు హోటల్స్ వస్తున్నాయి, వచ్చినాయి. తర్వాత ఒక 10-fold టూరిజం ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మన బాలీవుడ్ సినిమాలు ఇంతకుముందు అబ్రాడ్, యూరోప్ అక్కడిక్కడ పోయి చేసేది, ఇప్పుడు అన్ని ఇక్కడే చేస్తారు. దాంతో ఇండియాకు చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది. అది ఇప్పుడు మనం మోడీ గారు తీసుకున్నప్పుడు 10th లార్జెస్ట్ ఎకానమీ ఉండే, ఇప్పుడు 5th వచ్చింది. నెక్స్ట్ 2 yearsలో 3rd వచ్చేస్తాం. దెన్ వీఆర్ కంపీటింగ్ ఫర్ ది నంబర్ 1 పొజిషన్. ఈ మోడీ గారు వేసిన విజన్, ప్లాను కంప్లీట్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ముందుకు పోతే
డెఫినెట్గా మన సూపర్ పవర్ అవుతుంది. మల్కాజ్గిరి స్థానం నుంచి ఎవరు పోటీ చేసినా అది లక్క లేదంటే అది అలా రాసి పెడుతుందో తెలియదు కానీ అయితే మంత్రులు అవుతారు లేదంటే సీఎం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏకంగా సీఎం అయిపోయారు. మీరు ఇప్పుడు అదే స్థానం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఆయన చేయలేని మీరు చేసేది ఏంటి? ఒకవేళ ఎంపీగా అక్కడ నుంచి పోటీ చేసి గెలిస్తే ఏం చేస్తారు మల్కాజ్గిరికి? ఇప్పుడు మల్కాజ్గిరి ఎట్లయితే ఓటర్స్లో ఇండియాలో నెంబర్ 1గా ఉందో, మల్కాజ్గిరిని కూడా ఒక మోడల్ కాన్స్టిట్యున్సీలో ఇండియాలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా చేయాలనేది లక్ష్యం. ఆ విధంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్లస్ ఈ రైల్ కనెక్టివిటీ కానీ, అండర్ బ్రిడ్జెస్ కానీ, అవన్నీ మనం టోటల్ 7 సెగ్మెంట్స్ గురించి క్లియర్ ఐడియా ఉంది. నాకు ఒక అవగాహన ఉంది. ఏం చేయాలనేది ఒక మ్యాప్ కూడా క్లియర్గా ఉంది. బట్ ఆ విధంగా చేసి దాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలనేది లక్ష్యం. ఓకే. అంటే జనరల్ క్వశ్చన్ ఇది, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే కొన్ని వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకోవాల్సి ఉంటుంది అంటారు. ఒక ఎంపీగా పోటీ చేయడం అంటే ఇట్స్ లైక్ ఎనీథింగ్. మరి ఆ ఖర్చు కానీ ఆ గ్రౌండ్ వర్క్ కానీ బేర్ చేయగలుగుతారా? ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు స్కూల్స్లో ఎక్కువగా లాభాలు లేకుండా చాలా నామినల్ ఫీజెస్తో కంపారిటివ్లీ అదర్ స్కూల్స్ చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అందులో తక్కువ ఫీజుతోని చదివిస్తున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. మరి ఇటు పొలిటికల్ ఎంట్రీ అంటే డబ్బులు ఇలా వెదజల్లడమే ఉంటది. ఎలా చూడాలి మరి దాన్ని? ఈ డబ్బులు వెదజల్లడం అనేది అది ఒక నా దృష్టిలో ఒక నోషన్. అది అంటే ఒక రూమర్ టైప్లో అనుకోండి. కానీ డబ్బులతోనే గెలుస్తారు అన్నది కూడా కరెక్ట్ కాదు. అపోహ అంటారా? అంతే అపోహ. అంటే డబ్బులు బీజేపీ మోస్ట్ ఎథికల్, అంటే ఉన్న పార్టీస్ కన్నా బెటర్ పార్టీ, వాల్యూస్ ఉన్న పార్టీ. కాబట్టి ఓన్లీ మనీతోని గెలవడం అనేది కరెక్ట్ కాదు. బీజేపీలో అది జరగదు ఎప్పుడు. కాబట్టి బీజేపీకి ఒక క్యాడర్ ఉంటుంది, వాడికి మన సంఘ్ యాక్టివిటీస్ ఉంటాయి, సంఘ్ రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయి. పనిచేస్తారా సార్ గతంలో సంఘ్లో మీరేమైనా? RSS తో మోహన్ భగవత్ కూడా ఒకసారి వచ్చినట్టు DPS మన స్కూల్కి వచ్చారు 2 years కింద. అప్పటి నుంచే వాళ్ళతో మనకు యాక్టివిటీ కనెక్షన్, మ్యూచువల్గా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చాలా సిన్సియర్గా ఏదున్నా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజ్ చేస్తారు. దాంతో అట్లా ఉంది. ప్లస్ వాళ్ళ యాక్టివిటీస్ కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. ఎవరైనా గతంలో మీ ఫ్యామిలీ తరపున ఉన్నారా ఆల్రెడీ? మా ఫాదర్ ఇల్లా బెద్దు దామోదర్ అని ఇమాజినరీకి వెళ్ళి బీజేపీ కాంటాక్ట్ చేశాడు. యాక్చువల్లీ ఆయన ఒరిజినల్గా RSS మ్యాన్, తర్వాత జనసంఘ్లో ఉండే, దాని తర్వాత బీజేపీకి వచ్చాడు. అప్పుడు 82 డిసెంబర్లో మన హిమాయత్ నగర్కి వెళ్ళి కాంటాక్ట్ చేసి 1100 ఓటుతో ఓడిపోయాడు. కాబట్టి ఆయన తర్వాత మళ్ళా కాంగ్రెస్ నుంచి కాంటాక్ట్ చేశాడు. కాబట్టి మళ్ళీ బీజేపీకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఒరిజినల్గా ఈజ్ బీజేపీ అండ్ RSS మ్యాన్. ఓకే. సో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏం గుర్తించారు సార్? ఏం ఉన్నాయని గుర్తించారు, ఏం లేవని గుర్తించారు? అభివృద్ధి జరిగిందా, అస్సలు జరగలేదా, జరిగినట్టు కనిపిస్తుందా మీ వ్యూ ప్రకారం? మల్కాజ్గిరి అనేది వెరీ కాస్మోపాలిటన్ సిటీ. మల్కాజ్గిరిలో సౌత్ నుంచి నార్త్ ఎవ్రీబడి ఈస్ దేర్ సెటిల్. కొంతమంది బీహారీ వాళ్ళు ఉన్నారు, యూపీ నుంచి హైదరాబాద్, మినీ హైదరాబాద్, అన్ని కేరళ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు. డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి అన్ని రకాల వాతావరణం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించింది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ప్రతి ఒక్కరికి వాటరు, తర్వాత హౌసింగ్, అఫోర్డబుల్ హౌసింగ్, తర్వాత స్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. స్లమ్స్ డెవలప్మెంట్ కూడా చాలా. వాళ్ళకి స్లమ్స్ వాళ్ళకు ఈ 2 bedroom హౌస్ కానీ, సింగిల్ బెడ్రూమ్ హౌసెస్, వాటర్, పోర్టబుల్ వాటర్, తర్వాత డ్రైనేజ్ ఫెసిలిటీ వాళ్ళకి బేసిక్. ఇప్పుడు గవర్నమెంట్ కైండ్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళందరూ అబోవ్ ప్రాపర్టీ లైన్ వస్తారు, ఒక రీజనబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. వాళ్ళ పిల్లలకు కూడా మనం ప్రాపర్గా మనం ఎడ్యుకేషన్ ఇస్తే దెన్ దే విల్ సర్వైవ్. దే విల్ గో హియర్ ఆర్ దే గో అబ్రాడ్ అండ్ దే విల్. అప్పుడు మెయిన్ పాలసీ ఈజ్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఫస్ట్ ఎడ్యుకేటెడ్. దాంతో సగం మన ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి.
మిగతా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే. యాక్చువల్గా పొలిటికల్ ఎంట్రీ చేస్తూ ఉండగానే స్టార్ట్ అయిపోతాయి. ఇన్ పార్టీ, అవుట్ సైడ్ ఆఫ్ ద పార్టీ అలిగేషన్స్ అవ్వచ్చు, విమర్శలు అవ్వచ్చు, చేస్తూనే ఉంటారు కదా. మీరు సభ్యత్వం తీసుకున్నారా బీజేపీలో? తీసుకున్నప్పటి నుంచి మీకు అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ ఎట్లా అనిపిస్తూ ఉన్నాయి? కార్పొరేటర్ల సహకారం అవ్వచ్చు, లోకల్ ఎమ్మెల్యేస్ లీడర్స్ యొక్క ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు, ఎట్లా ఉంది? పార్టీ సభ్యత్వం ఎప్పటి నుంచో ఉన్నాను. ప్లస్ నేను కొత్తగా యాక్టివ్ వచ్చాయి కాబట్టి కొంత బట్ అందరూ తెలిసిన వాళ్ళే మొత్తం. మోస్ట్లీ కార్పొరేటర్స్ కానీ, డివిజన్ ప్రెసిడెంట్స్ కానీ, మొన్న కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేస్ కానీ, అందరూ ఇప్పుడు మన ఆస్పిరెంట్స్ కానీ అందరు తెలిసిన వాళ్ళే, ఫ్రెండ్సే. కాబట్టి మనకు లోపల ఎవరేమనుకుంటారో మనకు తెలియదు కానీ బట్ అందరు మనతోనైతే బాగానే ఉన్నారు. నేను కూడా బాగానే ఉంటాను. ఓకే. కలిసారా సార్ ఇప్పటివరకు? ఎప్పుడైనా మోదీ గారిని కలిసారా మీరు? మోడీ గారిని డైరెక్ట్ వెళ్ళాలి, అమిత్ షా గారిని వెళ్ళాలి. తెలంగాణ బీజేపీ ఒక ముఖ చిత్రం చూస్తే 6 గ్రూపులు 3 తన్నులాటలు అనే నానుడు ఉంటుంది. సో ఈ 6 గ్రూపుల్లో మీరు ఎవరి గ్రూపు? మీ నాయకుడు ఎవరు ఇక్కడ లోకల్గా? నాకు తెలిసి బీజేపీలో అంటే మరి పబ్లిక్ మరి మీరు ఇట్లా అంటారు కానీ దానికి ప్రూఫ్ ఉందని అనుకోవట్లేదు. అది గ్రూపులు ఉన్నాయని కూడా గ్రూప్స్ ఉన్నాయని అనుకోరు. మేబీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, బట్ గ్రూప్స్ ఉన్నాయని అనుకోరు. అందులో బీజేపీలో స్పెషల్ గ్రూప్స్ ఉండవు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు మేబీ పాయింట్ మీద, ఇష్యూ మీద. కాబట్టి నేను ఎవరికి ఏ గ్రూప్స్ లేనప్పుడు గ్రూప్ కనెక్షన్ అలైన్మెంట్ కూడా ఉండదు. బట్ మీ మీద ఎందుకు అలాంటి ఆరోపణలు వచ్చాయి? మీ వెనక ఒక బండి సంజయ్ ఉన్నారని, మీ రైట్ హ్యాండ్ లక్ష్మణ్ అని. అవన్నీ రాంగ్. అవన్నీ అసలు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న మీ వెనక్కున్న 2 వ్యక్తులు లక్ష్మణుడు, సంజయుడు అని. నిజం కాదా? కాదు, 100%. 100% కాదు, అది రూమరే. నవ్వుతూ సమాధానం దాటేస్తున్నారు. నేను నార్మల్గా నవ్వుతా, బట్ అది కరెక్ట్ కాదు. ఓకే. కొమరయ్య గారు నాదర్గుల్లో ఒక భూమిని లక్ష్మణ్కి గిఫ్ట్గా ఇవ్వడం వల్లనే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కొమరయ్యకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక వార్త. ఇందులో నిజముందా లేదా? వస్తారా టోటల్గా రాదు. ఎందుకంటే లక్ష్మణ్ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 35 years నుంచి తెలుసు, మా ఫాదర్ ఇల్లప్పటి నుంచి. కాబట్టి ఆ 35 yearsలో కూడా మేము కన్స్ట్రక్షన్ బిజినెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఆ విధంగా రిలేషన్షిప్ లేదు. ఒక టికెట్ ఇస్తే భూమి ఇస్తాను అనే అగ్రిమెంట్, ఒక డిస్కషన్ మీ మధ్యలో జరిగింది. అది లేదు, అట్లా లేనే. అదే చెప్తున్నారు, 35 yearsలో లేనిది ఇప్పుడు ఉంటుందన్న సమస్య. అంటే ఇప్పుడు టికెట్ ఆస్పిరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు, ఇవ్వడంలో తప్పే ఉంది, తీసుకోవడంలో తప్పే ఉంది అని. మరి అది వేరే పార్టీలలో అట్లా ఉంటుందేమో కానీ నాకు తెలిసి బీజేపీలో ఆ విధంగా ఉండదు. అసలు దానికి స్కోపే లేదు. ఇచ్చినా తీసుకునేటానికి కూడా రెడీ ఉండరు ఎవరు. మీరు సిద్ధంగా ఉన్నారు చెప్తున్నా. బట్ ఆ క్వశ్చన్ అరాజ్ కాదు అంటున్నా. ఓకే. బట్ మీ మీద ప్రధానంగా ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక వార్త, ఇది చాలా సెన్సేషన్ అయింది. మీరే చాలా కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ని గిఫ్ట్ ఇచ్చారు లక్ష్మణ్ గారికి అని చెప్పి. అందుకే నేను మీ దగ్గర నుంచి క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఎవరో సమ్ జర్నలిస్ట్ రాశారు. అది దేర్ ఇస్ నో క్రెడిబిలిటీ అండ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఆర్ దట్ ఈస్ టోటల్లీ ఫాల్స్. ఓకే, రైట్. బీజేపీ అంటే ఒక బీసీల పార్టీ అని ఒక ముద్ర. మొన్న కూడా ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో బీసీ నినాదంతో వెళ్ళింది, బీసీ ముఖ్యమంత్రి అన్నారు. బట్ ఎక్కడ బీసీ నినాదం వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇంటర్నల్ బీజేపీలో కొన్ని ఇష్యూస్ చూస్తూ ఉన్నా, లీడర్స్ మధ్య ఒక బాండింగ్ ఆర్ అటాచ్మెంట్ చూస్తూ ఉన్నా, బండి సంజయ్ మున్నూరు కాపు, లక్ష్మణ్ మున్నూరు కాపు, మీరు మళ్ళీ అగైన్ అదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, ఇంకా చాలా మంది బీజేపీలో మల్కాజ్గిరి సీట్ ఆశిస్తున్న వాళ్ళు కూడా అదే కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ఈ కాపు సామాజిక వర్గం అంతా ఒకటైందా బీజేపీలో? అట్లేం లేదు. బీజేపీ మరి అట్లంటే మీరు ఇప్పుడు బీసీ ఇంతకుముందు బీజేపీకి ఓన్లీ ఫార్వర్డ్ క్లాస్ల పార్టీ అనేది, ఇప్పుడు మళ్ళీ మీరు బీసీల పార్టీ అంటారు. మీ పార్టీ ఎంచుకున్న నినాదం అది గత ఎన్నికల్లో, నేను అనడం కాదు. అంటే వాళ్ళకు కొన్ని రీజన్స్ ఉంటాయి, దాని సెన్సెస్ ఉంటుంది, వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. దాని ప్రకారంగా ఎవరికి ఏ విధంగా మనం వెయిటేజ్ ఇవ్వాలనే వాళ్ళ పాలసీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మాకు ఈ కమ్యూనిటీ కానీ ఇవన్నీ నార్మల్గా అసలు బీజేపీ ఓన్లీ హిందుత్వం మీదనే వాళ్ళు డిపెండెన్స్.
ఈ కమ్యూనిటీస్ అన్ని ఎప్పుడు వాళ్ళు బిలీవ్ చేయరు. ఓకే. కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉందండి? ఎలా పనిచేస్తుంది ఆయన అండర్లో పార్టీ? కిషన్ రెడ్డి గారు బాగా చేస్తారు. ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, అండ్ దెన్ ఈజ్ ఆల్సో మినిస్టర్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ మినిస్టర్. ఈజ్ ఎఫెక్టివ్లీ డూయింగ్ పోర్ట్ఫోలియో మినిస్ట్రీ అండ్ ఈజ్ ఫంక్షనింగ్ వెరీ వెల్. అండ్ అందరితో కలిసి ఉంటారు, ఎవరికి వీలైనంత వరకు అందరికి హెల్ప్ చేస్తారు. రైట్, మీలాగా. కొమ్రయ్య గారికి పక్క పార్టీల నుంచి పోరు కంటే సొంత పార్టీలో పోరు ఎక్కువ ఉందంట, నిజమేనా? అంటే అది ఎన్ని రోజులు ఆస్పిరెంట్స్ ఎనీ పార్టీలు ఈవెన్ అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కూడా కాంగ్రెస్ నుంచి ఒకరు ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తారు, అందులో బలాలు బలహీనతలు చూసి ఒక టికెట్ ఇస్తారు. బీఆర్ఎస్ ఆల్రెడీ పనిచేసి టికెట్ గతంలో రాని వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఎవరు అక్కడ మంచి సెట్ అయ్యే పర్సన్ అనుకో వాళ్ళు. ఆ రెండు పార్టీలు పక్కన. బీజేపీ విషయానికి వస్తే ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, వీరేశం గౌడ్, ఇంకా మీరు కొమరయ్య గారు, ఇలా అసలు ఒక్కరేమిటి? ఎక్కువ ఆస్పిరెంట్స్ ఉంటారు, బట్ ఫైనల్ గా హైకమాండ్ ఒక్కరికే డిసైడ్ చేస్తారు. ఆ ఒక్కరికి అందరు పనిచేస్తారు, అందరు బీజేపీని గెలిపిస్తారు. ఓకే, రైట్. ఇంటర్నల్ పార్టీలో మీకు టికెట్ రాకుండా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు అనే వార్త ఒకటి వచ్చింది. ఎలా ట్యాకిల్ చేస్తున్నారు దాన్ని? ఈటెల రాజేందర్ నా ఫ్రెండ్, ఎందుకంటే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఆయన ట్రై చేస్తుంటూ నేను ట్రై చేసుకుంటున్నాను, అంతేగాని హైకమాండ్ ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళకు సీట్ వస్తుంది, వాళ్ళకి అందరు పని చేస్తాను గెలిపిస్తుంది. నాకు తెలిసి ఒకరికొకరు ఈ పర్సనల్ రైవల్టీ ఉన్నదన్నది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఓకే, ఈటెల రాజేందర్ గారు చాలా పొలిటికల్ జర్నీ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ లీడర్, ఆల్రెడీ చాలాసార్లు కంటెస్టెడ్ ఎమ్మెల్యే. అఫ్ కోర్స్ మొన్న దురదృష్టవశాత్తు ఓడిపోయినా కూడా నియోజకవర్గంలో పట్టున్న నేత, అండ్ బీజేపీలోకి వచ్చినా కూడా ఒక సీనియర్ లీడర్గా చాలా తక్కువ కాలంలో ఎస్టాబ్లిష్ అయిపోయారు. సో అతనికి ఒక ప్రొఫైల్ బిల్డ్ అయింది పొలిటికల్గా. బట్ కొమరయ్య గారు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఓనర్గా తప్ప పొలిటికల్ సర్వీస్ ఏం చేశారు అంటే, అసలు ఎందుకు టికెట్ ఇవ్వాలి అంటే మీకు కనిపిస్తున్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి ఈటెలతో కంపేర్ చేసిన? అంటే నేను ఈటెల గారితో కంపేర్ చేయాలి. ఆయన నేషనల్ లెవెల్ స్టేట్ లీడర్, ఆయన ఎక్కడికి వెళ్ళి పోటీ చేసినా గెలవగలుగుతాడు. నా వరకు వచ్చే వరకు నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి వీలైనంత వరకు హెల్ప్ చేశాను, కానీ ఎవరికి నేను నష్టం చేయలేదు. ఒకటి ఎడ్యుకేషన్లో కానీ ఎనీ ఫీల్డ్ బిజినెస్లో కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు విత్ ఇన్ ది లిమిట్స్లో మ్యాక్సిమం వీలైనంత వరకు హెల్ప్ చేశాను. నాకు ఎనిమీస్ అంటూ ఎవరు లేరు, కాబట్టి అక్రాస్ ది పార్టీ లైన్స్ నాకు అందరు ఫ్రెండ్స్. బికాస్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్లో అందరూ క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అన్ని పార్టీస్ నుంచి ఉంటారు, ఆల్ క్రాస్ సెక్షన్ నుంచి ఉంటారు. ఆ విధంగా నాకు మంచి గుడ్ విల్ ఉంది. కానీ ఒకవేళ నాకు ఇస్తే ఫస్ట్ పార్టీ మోడీ గారు వాళ్ళ స్ట్రెంగ్త్తోనే గెలుస్తాం. సెకండ్ నాకు తెలిసిన పరిచయాలతో నెగిటివ్ లేదు కాబట్టి నేను గెలుస్తాం, బీజేపీ గెలుస్తుందని అనుకుంటాను. పొలిటికల్ ఈ విషయాలు పక్కన పెడితే కమింగ్ టు ఎడ్యుకేషన్ ఎలా ఉంది సార్ ప్రస్తుతం ఉన్న సొసైటీలో? చదువుని ఎలా చూడాలి, ఎలా చూస్తున్నాం అంటే? చదువును అంటే ఇంతవరకు ఎడ్యుకేషన్ నాకు తెలిసిన వరకు ఒక కార్పొరేట్ స్కూల్స్ చాలా ఉండేవి, వితౌట్ ఎనీ ఓపెన్ ప్లే గ్రౌండ్ ఆర్ గ్రీన్ బెల్ట్ లేకుండా. వాళ్ళని ఏంటంటే ఒక జైల్ లాగా కార్పొరేట్, అంటే పొద్దున 8 o'clock వస్తే గేట్ బంద్ చేస్తే మళ్ళీ 8కే బయటకు వెళ్ళాలి. ఆ విధంగా కొన్ని రోజులు నడిచాయి. బట్ ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు నడిపేయడానికి ఎన్ఈపీ 2020లో కానీ ఈవెన్ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ విల్లింగ్ కంటిన్యూస్లో ఒకటే క్లాస్ రూమ్ చేసి కంటిన్యూగా క్లాసులు చెప్తామంటే వాళ్ళు వినడానికి రెడీ లేరు. ప్లస్ వాళ్ళ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే దర్ ఇస్ అ చేంజ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడ కంపల్సరీగా ఎవ్రీ 2 class 3 class దే వాంట్ ఎ బ్రేక్ అండ్ దే వాంట్ గో ప్లే అండ్ కమ్ బ్యాక్ బ్రేక్. అట్లా చూస్తే ఇప్పుడు మీరు ఫిన్లాండ్లో సపోజ్ టు బి వరల్డ్ #1 ఎడ్యుకేషన్ పాలసీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్లాస్ అయిన తర్వాత సెకండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు 10 minutes వాళ్ళు బయటకు పోయి మళ్ళీ వచ్చి అక్కడ -20 degrees -10 degrees ఉంటుంది. ఆ టెంపరేచర్లో కూడా క్లాస్ నుంచి బయటకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. ఎందుకంటే ఒక క్లాస్ కాగానే ఆ క్లాసు ఆ ఫ్రేమ్ నుంచి ఇంకొక ఫ్రేమ్ పోనీకి వీ నీడ్ ఏ బ్రేక్. అందుకొరకు మా స్కూల్స్లో మేము చేస్తాం అంటే 5 minutes బ్రేక్ ఇస్తాం, ఇచ్చి వాళ్ళని మెడిటేషన్ చేయమంటాం. అంటే పోయి రావడానికి టైం సరిపోదు కాబట్టి ఒక టీచర్ వెళ్ళిపోగానే 5 minutes ఒక యోగా
అట్లా ప్రాక్టీస్ చేపిస్తాం సెకండ్ క్లాస్ రాని. కాబట్టి ఆ విధంగా అయితే చదువుతారు. ఇప్పుడు ఇంకోటి స్టూడెంట్స్కి మీరు ఇప్పుడు ఎవరికి కూడా మీరు కంటిన్యూ చదవమంటే మేము చదవనంటారు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్ చేయండి. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎన్ఈపి 2020 న్యూ పాలసీ వచ్చింది. దానిలో అకాడమిక్స్కు 50%, 60% వెయిటేజ్ ఇస్తే మీకు స్పోర్ట్స్కు, ఆల్రౌండ్ డెవలప్మెంట్కు 40% వెయిటేజ్. కాబట్టి అట్లా ఉండి మనం ఉట్టిగా ఏదో బట్టి పెట్టి చదివించేదానికన్నా మనం వాళ్ళను అన్ని రౌండ్లు డెవలప్ చేసి మంచి సిటిజన్గా తయారు చేసడం మెయిన్ ఉద్దేశం. అదే ఉద్దేశంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020 ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చింది. ప్లస్ ఈ సిస్టమ్ను మేము లాస్ట్ ఒక 10 years నుంచి మేము ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, మొన్న కూడా ఏదో 6 years ఉంటేనే ఫస్ట్ క్లాస్లోకి ఎంట్రీ అని చెప్పి ఒక గైడ్ లైన్స్ వచ్చాయి. గైడ్ లైన్స్. ఎందుకు సార్ అలా నిర్ణయం అవసరం అంటారా? అంటే అది అంత ఎక్స్పర్ట్స్ కూర్చొని వాళ్ళు డిసైడ్ చేశారు. బట్ నార్మల్గా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కూడా వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడే మనం ఎక్కువ బర్డన్ చేసి లోడ్ చేయడం తప్పు. అసలు నేను మా పేరెంట్స్ తెలిసిన వాళ్ళకి కూడా అందరికీ చెప్తాను, మనిషి ఎప్పుడైతే స్టూడెంట్ గ్రోనప్ ఉండి మైండ్ మెచ్యూర్డ్ అయ్యి ఫిజికల్గా ఫిట్నెస్ కరెక్ట్ ఉంటే వాడికి చాలా ఈజీ టు లర్న్. నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ ఒక క్లాస్లో రిపీట్ చేస్తే వాడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ వస్తాడు క్లాస్లో. అట్లా నేను చాలా మంది కన్విన్స్ చేస్తాను పేరెంట్స్కి. కానీ మీరు అనవసరంగా చిన్న ఏజ్లో వాళ్ళని ఓవర్ బర్డెన్ చేసి వాళ్ళను మంచి హెల్త్, కిండర్ గార్డెన్ అవన్నీ చాలా వచ్చాయి. కాబట్టి అది మంచి పాలసీ. ఓకే, కొత్త 6 years క్లాస్ 1 అనేది దట్ ఇస్ గుడ్ స్టాండర్డ్. రాబోయే నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత బ్లాక్ బోర్డు, చాక్ పీస్ లేని చదువులు చూడబోతున్నాం అంటారా? మీకేమనిపిస్తుంది? ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసినాయి, ఆల్మోస్ట్ 40% వచ్చాయి. బట్ ఇన్ రూరల్ ఇప్పటికి ఇంకా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. బట్ మనం డిజిటలైజేషన్ లో ఇప్పుడు మనం ఫాస్ట్ గా గురి అయినాం. ఇప్పుడు తర్వాత మొన్న 2 years కరోనా వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం ఆన్లైన్కి వెళ్ళిపోయినాం. అవును. కాబట్టి మన ఇండియాలో ఏంటంటే అంటే దాన్ని అలవాటు చేద్దాం అనుకున్న అలవాటు పడని విద్యార్థులు ఎంతగానో వాళ్ళ కెరియర్ని నష్టపోయారు సార్. మనం కోవిడ్లో అబ్జర్వ్ చేస్తుంటే ఎస్పెషల్లీ ఇన్ రూరల్ సెగ్మెంట్ అవ్వచ్చు, కొన్ని మున్సిపాలిటీస్ అవ్వచ్చు, గ్రామ పంచాయత్, ఇక్కడ ఫోన్లు ఉన్నా దానికి ఇంట్రెస్ట్ చూపించని పిల్లలు, ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు మార్పుని? అంటే మన దగ్గర విలేజ్లో, టౌన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి ఇంకా. ప్లస్ ఫోన్లో చదవడం చాలా కష్టం, ఎందుకంటే మన కళ్ళు కూడా ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి ఇంకా కొన్ని రోజులు అయిపోతే మనం అది వచ్చేస్తాం. బట్ ఆఫ్లైన్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీ కొరకి. బట్ ఫ్యూచర్లో ఆఫ్లైనే బెటర్ మనకు. ఆఫ్లైన్లో ఉంటే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ ఎప్పటికీ బెటర్. బట్ మిక్స్డ్ ఉంటుంది ఫ్యూచర్లో. మేబీ హైయర్ ఎడ్యుకేషన్లో ఆన్లైన్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్నా, బట్ ఎప్పుడైతే ప్రీ స్కూల్లో కానీ, మిడిల్ స్కూల్లో కానీ, హై స్కూల్ వరకు ఆఫ్లైనే బెటర్. ఓకే, ఎందుకంటే వాళ్ళకు కంపల్సరీ ప్లే చేస్తాలే, ఆడుకోవాలి. వాళ్ళు ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటేనే మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది. మెంటల్ ఫిట్నెస్ ఉంటేనే వాళ్ళు ఈజీగా చదవగలుగుతారు. మా దగ్గర స్పోర్ట్స్ స్టూడెంట్స్కి మేము అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళు ఎప్పుడు స్పోర్ట్స్ ఆడుతూనే ఉంటారు. బట్ డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తాడు, ఎగ్జామ్ 2-3 రోజులు, 1 week చదువుతారు. బట్ దే విల్ గెటింగ్ గుడ్ మార్క్స్. ఇప్పుడు మా దగ్గర ఒక స్టూడెంట్ శ్రీవల్లి రష్మిక అని, నో షీఈ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్. ఆమె ఇంటర్మీడియట్ 2 yearsలో ఒక్క రోజు కూడా క్లాస్కి రాలేదు ఆమె. బట్ 73% వచ్చాయి మార్క్స్. మా టీచర్లు పాపం ఆన్లైన్లో హెల్ప్ చేశారు. నౌ షీఈ్ రిప్రజెంటింగ్ ఇండియా. అలా చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి వివిధ కేటగిరీస్ లో స్పోర్ట్స్ లో. మన ఏషియన్ గేమ్స్ లో చైనాలో మా స్కేటింగ్ 3 prizes వచ్చాయి. ఆల్ ఇండియా డిపిఎస్లలో 5 మందికి అవార్డు ఇస్తే అనురాగ్ ఠాకూర్ గారు, మినిస్టర్ గారు ఇచ్చారు. 3 మా పిల్లలే స్కేటింగ్లో. తర్వాత బ్యాడ్మింటన్ కూడా జూనియర్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్లో కూడా 2 prizes వచ్చాయి. అలా అన్ని స్పోర్ట్స్లో మెచ్యూర్ అవుతున్నాయి. ఇంకొక 2-3 years అయితే ఇంకా మెల్లమెల్లిగా ఇంకా చాలా ప్రైజులు వస్తాయి. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? బాబు యొక్క పొలిటికల్ సపోర్ట్ కానీ, మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో సపోర్ట్ కానీ ఎలా ఉందంటారు? ఇప్పుడు బాబు పాప ఇద్దరు రొటీన్ వాళ్ళే చూస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు సపోర్ట్ ఫుల్ ఉంది. రైట్. ఎందుకు ఓటు వేయాలి మల్కాజ్గిరి ప్రజలు ఫైనల్గా మీకు? బీజేపీ ఒకవేళ టికెట్ ఇస్తే మీరే ఎంపీ. మల్కాజ్గిరి ప్రజలు ఇంతవరకు అన్ని పార్టీస్ని గెలిపించారు. కాంగ్రెస్ను, టీఆర్ఎస్ను, తర్వాత ఏ పార్టీ ఉన్నాయి, చాలా పార్టీలు అన్ని గెలిపించారు. అది బీజేపీని ఒకసారి ఫస్ట్ టైం గెలిపించి బీజేపీ కూడా ఏం చేయగలుగుతుంది ప్రజలకు? డెఫినెట్గా 100% ఇంతకు ముందు కన్నా మనం బెటర్ పర్ఫార్మెన్స్ చేసి బెటర్గా కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేస్తామన్న గ్యారంటీ ఉంది.
అందుకే వేయాలంట. మల్లారెడ్డి గారి కొడుకు భద్రారెడ్డి గారు పోటీలో ఉన్నారు ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి. ఇంకా కాంగ్రెస్ కి కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు, బట్ మల్లారెడ్డి ఖచ్చితంగా మా ఫ్యామిలీకే వస్తుంది సీట్ అంటున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళది అంటే ప్రతి పార్టీలో ఒకటి పోటీ చేయాలి. ఆ పార్టీ నుంచి మల్లారెడ్డి గారు అంటే మాకు ఓటమే తెలీదు, ఇప్పుడు కూడా మళ్ళీ మేమే గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మన రన్నింగ్ రేస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మనం గెలుస్తామని రన్ చేస్తారు, ఓడిపోతామని ఎవరు రన్ చేయరు. ఓకే, కాబట్టి ఆ టైంలో ఎవరు కరెక్ట్ గా రన్ చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అవన్నీ చూసి పబ్లిక్ సెలెక్ట్ చేస్తారు. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్ కొమరయ్య గారు. విష్ యూ ఆల్ సక్సెస్. మీరు అనుకున్న మీ ప్రయాణంలో సాఫీగా మీరు ప్రయాణించాలి. ఇప్పటి వరకు కొన్ని వేల మందికి చదువు చెప్పారు, ఇకపై ప్రజలకి సేవ చేస్తానంటున్నారు. ఖచ్చితంగా మనం మంచి చేయాలి అనుకుంటే మంచి ఎక్కడికి పోదు, ప్రజల ద్వారా మీ కోటి రూపంలో వస్తుందని భావించాలి. మీరు ఎంచుకున్న మార్గంలో ప్రయాణం సాఫీగా జరగాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ సక్సెస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది డిపిఎస్ చైర్పర్సన్ కొమరయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. రాబోయే రోజుల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నాదే, పోటీ చేసే అభ్యర్థిని నేనే. ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తుందనే ధీమా, అలాగే గెలుస్తాననే నమ్మకం ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరికి రాబోతోంది, ఎవరికి విజయం దక్కబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.